600 ఎకరాలు, 17 కాలేజీలు, 10 స్కూళ్ళు, 2 దవాఖాన్లు. ఇవి కాకుండా షాపింగ్ మాల్లు, హోటళ్ళు, పెట్రోల్ బంకులు, రియల్ ఎస్టేట్ కంపెనీలు అలాగ్. గింతగాన మాసులు ఎవరికున్నాయంటారా? వస్తున్నా, ఆడికే వస్తున్నా. పాలమ్మి, పూలమ్మి, బోర్వెల్స్ పెట్టి, చిట్ ఫండ్స్ నడిపి, కాలేజీలు కట్టి, ఎంపీ అయి, ఎమ్మెల్యే అయి, మంత్రి కూడా అయిండు. మల్లారెడ్డి సారే. ఇంతకు కొత్త ముచ్చటేందంటే ఆఖరికి చుట్టానికి సుధా సూటి పెట్టిండట మన మల్లన్న. ఈ కాక పేరు నరసింహారెడ్డి, మాజీ మంత్రి గారికి దగ్గర చుట్టం. సిటీ శివార్లు 23 ఎకరాలు ఉంటే మల్లారెడ్డి సార్ ఉన్నాడట కొంత భయాన గట్టి. 8 కోట్లు మొట్టమొదటి ఇచ్చిండు. ఇప్పుడు నాకు 14 కోట్ల రూపాయలు ఇచ్చేది ఉంది. వెనక భూమికి తవ్వలేదు. 14 కోట్లకు చెక్ ఉంది, బౌన్స్ అయింది. ఎన్ని మాట్లాడినా రేపు మా పని జరుపుతుండట. కానీ ఎంత చుట్టమైనా పైసలు మొత్తం కట్టకుంటేనే రిజిస్ట్రేషన్ ఎట్లా చేసినావు కాక? బంధువు కదా, ఇంత పెద్ద మినిస్టర్, ఈ మామూలు ఈ డబ్బును నన్నేగా కొడతాడా? అపర కోటేశ్వరుడు ఆయన. విద్యా సంస్థలకు అధినేత, సరస్వతి పుత్రుడు అనుకునే సన్యాసి అని అనుకోలేదు నేను. మరి అప్పుడు కేసు పెట్టాలి కదనే. ఎగగొట్టగా ఇప్పుడేం చేస్తుండ్రు, కొత్త నాటకం కొడుకుతో కోర్టుల కేసు వేయించుండు. నాకు నోటీస్ పంపిండు. ఎందుకంటే కోర్టు వేస్తే అది ఎక్కడనో ఎప్పటికో కదా. అగనట పైసలు ఇవ్వాల్సిన మల్లారెడ్డి సారే ఉల్టా కేసు పెట్టిండట. ఇదేందేం మల్లన్న, మీకు చుట్టమాట ఇంత పెద్ద మనిషిని బాధ పెడితే ఎట్లా చెప్పు? రూపాయి అటో ఇటో తెంపుకోవాలి కానీ ఇట్లా బదాట్లో పడతాడు చేస్తా అరే.